వ్యక్తం చేశారు. ఓకే, ఇక తమ్మినేని సీతారాం గురించిన కేసు ఇది. తమ్మినేని సీతారాం భూ కబ్జా కేసులో ఇరుక్కున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది కూడా సంచలనంగా మారింది కదా. భూ కబ్జా కేసుపై ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వీడియో ఇప్పుడు రిలీజ్ చేశారు. తాను చట్టాన్ని ఎప్పుడు కూడా ఉల్లంఘించలేదని అన్నారు ఆయన. భూమి కొనుగోలులో అక్రమ మార్గాన్ని అనుసరించలేదని కూడా అన్నారు. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపిన పత్రాల ఆధారంగానే భూమిని కొన్నాము అని చెప్పారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరిగింది అని తమ్మినేని అంటున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు తన వరకు రాలేదని వివరణ కూడా ఇచ్చారు. ఇక భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఇందులో లిటిగేషన్ తెలిసిందని వెంటనే సివిల్ కోర్టును ఆశ్రయించామని చెప్తున్నారు అనిత. కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ అంశంపై మా న్యాయవాదులు చట్టపరంగా తమ వాదనలు వినిపిస్తారు. న్యాయస్థానమే వాస్తవాలు నిర్ధారిస్తుంది. ఈ కేసుల గురించి ఎలాంటి దర్యాప్తు జరిగినా మేము పూర్తిగా సహకరిస్తాం. చట్టం ముందు హాజరవుతాం. అవసరమైన ప్రతి పత్రాన్ని సమర్పిస్తాం. నిజం ఎప్పటికైనా పట్టబయలవుతుంది, బయటపడుతుంది. నమ్మకం మాకుంది. నిజానికి భూమి కొనుగోలులో లోపాలు ఉన్నాయని మామూలు సింపుల్ పరిశీలన ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉండి కూడా తెలుసుకోలేకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విత్ గుడ్ ఫెయిత్ అంటే సాధారణంగా కొన్ని రిలీఫ్లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం తమ్మినేని సీతారాం ఈ కేసుని ఎలా ఎదుర్కొంటారు.